ఇందులో వర్క్‌మెన్‌షిప్ పర్ఫెక్ట్ ఉందని ఎలా కనుక్కోగలుగుతాం? ఒక్క చిన్న టిప్. మీరు వర్క్‌మెన్‌షిప్ అంటే ఇలా దేంట్లో అంటున్నారు? అంటే స్టిచింగ్‌లో అంటున్నారా? లేక షేప్‌లో అంటున్నారా? లేక ఫినిషింగ్‌లో డైమెన్షన్స్‌లో అడగట్లేదు. అంటున్నారా? ఫినిషింగ్‌లో అడగట్లేదు. వర్క్‌మెన్‌షిప్ ప్రాపర్‌గా ఉంది లేదన్నదానికి ఒక్క టిప్ చెక్ చేస్తే కనుక్కోవడానికి. వర్క్‌మెన్‌షిప్ ప్రాపర్‌గా ఉందా? లేదా? అంటే మీరు చూడవలసిందేంటంటే కూర్చొని సీటింగ్ హైట్, ఆర్మ్‌రెస్ట్ హైట్, సీటింగ్ డెప్త్, ఆ తర్వాత స్టిచింగ్ స్ట్రెయిట్ లైనింగ్ ఉందా? లేదా? అన్నది చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకా ఇంకా మీకు సోఫాకి తగ్గట్లు వాటికి కాంపోనెంట్స్ మ్యాచ్ అయినాయా? ఎట్లాంటి లెగ్స్, పిల్లోకి జిప్ కలరు ఇట్లాంటియన్నీ చాలా ఇన్ డీటెయిలింగ్స్ అవి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చూస్తే తెలిసిపోతది. వర్క్‌మెన్‌షిప్ ఉందా? లేదా? ఏది పడితే అది పెట్టేస్తున్నారా? లేక దానికి సెట్ అయ్యేది వెతికి మరీ పెడుతున్నారా? అన్నది మీకు అక్కడ తెలిసిపోతది. గైస్ అన్నీ చూడనవసరం లేదు. ఒక్క సింపుల్ టిప్ చెప్తా మీకు వర్క్‌మెన్‌షిప్ ప్రాపర్‌గా ఉందా లేదా అని చెప్పడానికి. ఈ ఎడ్జ్‌లో ప్రాపర్‌గా ఫిట్ అయి ఉండాలి. ఎయిర్ ఫ్లో అవుతుంది అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ఫినిషింగ్. ఇదొక్కటి చూడండి మీరు. ఇలాంటి ఆఫీస్ మోడల్ చైర్, సోఫాస్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎయిర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ గ్యాప్ ఉంది అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వర్క్‌మెన్‌షిప్. ఇదొక్క సింపుల్ లాజిక్ చాలు. థాంక్ యూ.